జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బస్వగానే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్యే రాజయ్య కాదా, సమాధానం చెప్పాలి। మీరు ఇష్టం వచ్చినట్లు తిట్టడం భావ్యం కాదు। రాజయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోమని హెచ్చరించారు। తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, రాజన్న గారి నాయకత్వం। నిన్నటి రోజున వారి యొక్క హోదాను విస్మరించి అనేక చౌకబారు మాటలు మాట్లాడేది మేము సూటిగా ప్రశ్న తెలుసుకున్నాం। గుడి వంశీరెడ్డి వ్యక్తి నువ్వు ఏ రాజకీయ పార్టీలో పనిచేసి బీఫామ్ వచ్చినది నీకు? రాజన్న గారి దయా దాక్ష భిక్ష వల్ల నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, నీ అడ్రస్ ఏందో తెలియదు। ఇక్కడ లింగాల మండలానికి నాన్ లోకలు, నీ ఓటు కూడా ఇక్కడ లేదు। ఎమ్మెల్యే గారు నీకు బీఫామ్ ఇచ్చినంత మాత్రాన మేమందరం పార్టీ లైన్లో ఉండి గౌరవించి మీదేసుకొని గెలిపిస్తే ఈరోజు నువ్వు ఆపనే బల్పనుకొని గిద్దెడి బియ్యానికి పొంగుదామన్నట్టు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు। 2001 నుంచి 2019 బై ఎలక్షన్ నుంచి కూడా రాజయ్య గారు రాజీనామా 2009 చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఈ శేషన్ గన్పూర్ అడ్డా టీఆర్ఎస్ అడ్డా, ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగిరింది। కడియం శ్రీగారు ఎవరు? ఇవాళ టీఆర్ఎస్ జెండా మీద ఎగిరిన వ్యక్తి। ఇదంతా మేము కష్టపడితే ఈరోజు మా కడియం శ్రీ కాంగ్రెస్ అనడానికి నువ్వెవరు? గుడి వంశీరెడ్డి ఆయనే సుప్రీంకోర్టులోనే కాంగ్రెస్ అని దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి తప్ప ఒకరికి తొత్తుగా మాట్లాడడం కాదు। నీకు బీఫామ్ ఇచ్చిన రాజకీయ భిక్ష పెట్టిన రాజయ్యనే విమర్శించే స్థాయి అనేది। ఈరోజు నీ వ్యక్తిగతంగా ఉంటే ఏమన్నా చేసుకో। పత్రికా సమావేశంలో తనకు తాను పెద్ద లీడర్ అనుకునే వ్యక్తి, ఒక స్థానికేతరుడు, ఒక వలస పక్షి అయినటువంటి ఒక పెద్ద మనిషి తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరో మర్చిపోయి, గతం మర్చిపోయి తనకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది। అయ్యా, మేము అడుగుతున్నాం, నీకు లింగాల గణపురం కేంద్రంలో అడుగు పెట్టడానికి కారణం ఎవరు? నువ్వు ఎవరి దయా దాక్షణలతో ఇక్కడ బీఫామ్ తెచ్చుకున్నావు మాకు తెలియదా? మేము మొదటి నుంచి 2001 నుంచి ఉద్యమాలు చేసుకుంటూ పార్టీలా ఉన్నటువంటి సీనియర్ నాయకులం కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఏదో చేస్తావని చెప్పేసి నీకు ఇక్కడ బీఫామ్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ కూడా నువ్వు వచ్చినాక మా స్థానిక నాయకులు చాలా ఇబ్బంది పడడం జరిగింది। అయినా కానీ రాజన్న మీద ఉన్న గౌరవంతో, రాజన్న మీద ఉన్న అభిమానంతో కట్టలు మేము గెలిపించి డిప్యూటీగా చేయడం జరిగింది। గణపురం గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, ప్రతిసారి ఎగిరింది। అదేవిధంగా కడియం శ్రీ గారు కూడా రాజయ్యను కాదని కడియం శ్రీ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భుజాల మీద వేసుకొని నిన్ను గెలిపిస్తే 5 నిమిషాలలో మా అందరినీ నీరు గార్చి నీ దారి నువ్వు చూసుకున్నావు। మన మండలంలో లేనట్టుగా ఆడవాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు, కొత్త వాళ్ళు పుట్టుకొచ్చి నిన్న కేఆర్ గారు నువ్వు మాట్లాడిన మాట, నీకు లింగాల గణపురానికి ఏమైనా సంబంధం ఉందా? నీకు లింగాల గణపురంలో పాస్బుక్ ఉందా, సర్వే నెంబర్ ఉందా, పటా బుక్ ఉందా, అసలు ఆధార్ కార్డు ఉందా? ఏముందని మా పార్టీ నాయకుడిని నువ్వు ఏదేదో చిల్లర మల్లెలుగా నువ్వు మాట్లాడినావు। నువ్వేమన్నా మా తాటికొండ రాజయ్య గారికి మేనమావా? మా తాటికొండ రాజయ్యకు ఆడబిడ్డలు ఇచ్చినవా? ఏ లెక్క ప్రకారం గాజులు చీర పంపుతున్నావు? నువ్వు ఎంతమంది గాజుల చీరలు చెడగొట్టినావు? ఆలో పంపి, కావాలంటే మా తాటికొండ రాజయ్య అల్లుడైతే నువ్వు పంపి, కానీ గాజులు ఎట్లా పంపిస్తావు? పంపించే క్రమంలో నీ బుద్ధి గట్టి తిని నువ్వేం మాట్లాడినావు? అర్ధనారీశ్వరులను అవమానించినావు। చెట్టుకు చీర కడితే పోతాడని చెప్పి అవమానించిన మనిషివి అర్ధనారీశ్వరులో పేరు పెట్టి అన్నగలుగుమని చెప్పినావు। ఇది ఎంత అవమానం! అర్ధనారీశ్వరు నువ్వు క్షమాపణ చెప్పాలి ఫస్ట్, మా రాజన్న కంటే ముందుగాల వాళ్ళకి క్షమాపణ చెప్పిగా మాట్లాడే కృత్రిమ వంశీధర్, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి। నువ్వు శేషన్ గన్పూర్ సమావేశంలో విధాయకవర్గానికి సంబంధించిన నాయకులందరూ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూర్చున్న వేదిక మీద మమ్మల్ని తయారు చేసిండు అని చెప్పి విలేకరుల సమావేశంలో రాజన్న మమ్మల్ని తయారు చేసిండు। నిజమే, మమ్మల్ని ఏదో మేము కార్యకర్తలు ఉన్నాం, నువ్వు వచ్చినప్పటికీ నిన్ను తయారు చేసిండు। నువ్వు కృత్రిమ నాయకుని, ఎక్కడో మాదారంలో పుట్టినావు, 2 ఎకరాల వ్యవసాయం ఉన్న కుటుంబంలో వచ్చి డ్రామాలన్నీ చేసుకుంటూ నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయని రాజన్నను మోసం చేసి మమ్మల్ని గుడివెనుక వశీకరణం చేసి ఇలా లింగాల గణపురం మండలంలో నువ్వు జెడ్పీటీసీగా గెలిస్తే అదే పుణ్యాన నువ్వు అన్నావు నిజమే, దేవుడు ఏదైనా నిజం పలికిస్తాడని నిన్ను రాజయ్య కృత్రిమంగా తయారు చేసి రాజయ్యనే మమ్మల్ని అందరూ ఇష్టపెట్టి కృత్రిమంగా తయారు చేసింది రాజయ్యనే। నీకు దమ్ము ధైర్యం ఉంటే
తెలంగాణ కోసం పోరాటం చేసి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిన రాజయ్యను వదిలిపెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన రాజయ్యను మాజీ డిప్యూటీ సీఎం దళిత బిడ్డను నువ్వు సిగ్గు శరం లేదంటావా? బిడ్డ జాగ్రత్త ఉండాలి వంశీధర్. నేను నిరుద్యోగ యువతకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 మందికి యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, నేను ఇక్కడ కంపెనీలు పెట్టిస్తా, నేను నిర్ణయం అని చెప్తే నీ కల్లిబల్లి మాటలు నమ్మి ఆ రోజు రాజయ్య గారు నాన్ లోకల్ అయినా నీకు ఇక్కడ నీ ఓటు నీకు వేసుకునే భాగ్యం లేని వ్యక్తిని తీసుకొచ్చిడా ఏదో కంపెనీలు పెడితే లింగాపురం కరువు ప్రాంతం బాగుపడుతుంది అనే విధంగా నీకు ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు అనేక పార్టీలో గుంపులు పెట్టి రాజకీయాలు చేసి కొత్తగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని ముక్కలు చేసిన వ్యక్తి గుడి వంశీధర్ రెడ్డి. ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏమని మాట్లాడుతున్నావు? ఇవాళ రాజయ్య సార్ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు దొంగేవాలంటే నువ్వే. రాజయ్య సార్కి జడ్పీటీ టికెట్కి ఎన్ని పైసలు ఇచ్చినావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి చెప్పాలి. నిన్న నువ్వు మాట్లాడిన వల్ల జడ్పీటీ టికెట్ కూడా పైసలు తీసుకున్నాను. నువ్వు ఎన్ని పైసలు తీసుకుంటావు? నీకు దమ్ము ధైర్యం, నువ్వు నీతి బాలుని నిజాయితీ పడినని మాట్లాడుతున్నావు కదా. నీకు నీతి నిజాయితీ ఉంటే అది నిరూపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాటలు మర్చిపోయి అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ రోజు రాజయ్య గారిని తిరిగితే నేను పెద్ద లీడర్ అయితే కడియం సిరియర్ నాకేదో జడ్పీటీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిజంగా తన పాము తననే కట్టిన విధంగా ఇవాళ రాజయ్య సార్ని కాటేసిన వ్యక్తివి నువ్వు. మేము తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ వేదిక మీద ఉన్నాం. నిన్ను లింగాపురంలోని తిరగనీయము. ఏ చెప్పులతో అయితే నిన్న మాట్లాడిరో అవే చెప్పుల దండలు మెడకేసి కొడతామని ఉరికించి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.